హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ కుముదుడి మంచితనం. శివపురం గ్రామంలో ఉండే మాలతి అనే యువతి పూల కోసం గ్రామం చివర ఉన్న తోటలోకి వెళ్ళింది. అక్కడ హఠాత్తుగా దొంగ ఒకడు ఆమె ముందుకు వచ్చి కత్తి చూపి బెదిరించి, నీ ఒంటి మీద నగలన్నీ ఇచ్చేసేయ్, లేకపోతే పొడిచి చంపేస్తా అన్నాడు. మాలతి మెడలో బంగారు గొలుసు ఒంటిపేటది ఉన్నది. 2 చేతులకు కలిపి 4 బంగారు గాజులు ఉన్నాయి. కాళ్లకు వెండి గజ్జెలు ఉన్నాయి. ఈ నగలు పోతే మళ్ళీ చేయించుకునేందుకు జీవితకాలం సంపాదన కావాలి. మాలతి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుండో యువకుడు ఒకడు వచ్చి దొంగ మీద కలిగిపడ్డాడు. దొంగ వద్ద కత్తి ఉంది. యువకుడి వద్ద ఆయుధం ఏమీ లేదు. అయినా యువకుడు ధైర్యంగా దొంగతో పోట్లాడి వాణ్ణి తరిమేశాడు. మాలతి ఆనందం కొద్దీ చప్పట్లు కొట్టి వాడి సాహసాన్ని మెచ్చుకొని వివరాలు అడిగింది. నా పేరు కుముదుడు. నాకు చాలా విద్యలు వచ్చు. నా తండ్రి ముసలివాడు. ఇంట్లోనే ఉండి ఏ వడ్రంగి పనులు చేసి డబ్బులు సంపాదించమంటాడు. నేను బయట రకరకాల పనులు చేసి బోలే డబ్బు సంపాదిస్తూ నా తండ్రిని చక్కగా చూసుకుంటున్నాను. మాకు మేమిద్దరమే తప్ప ఇంకెవరూ లేరు. మాది పొరుగున ఉన్న చంద్రాయపల్లె. ఇక నీ వివరాలేమిటి? ఆడపిల్లవు, ఒంటరిగా ఊరు చివరికి ఎందుకు వచ్చావు అని అడిగాడు యువకుడు. నా పేరు మాలతి. నాకు తండ్రి తప్ప ఇంకెవరూ లేరు. ఆయనకు ఎక్కడ లేని డబ్బాస. రకరకాల అత్తర్లు చేసి అమ్ముతూ ఉంటాడు. అత్తర్ల కోసం పూలు కూడా నేనే తేవాలి. చేసిన అత్తర్లు నేనే అమ్మాలి. ఆయన ఎక్కువగా కదలలేడు. తిరగలేక చస్తున్నానంటే వినడు. దొడ్లో కూరగాయలు పండిద్దామని, ఇంట్లో అప్పడాలు వడియాలు చేసి అమ్ముదామని అంటే అందువల్ల వచ్చే డబ్బు చాలా తక్కువ అంటాడు. డబ్బేం చేసుకుంటామంటే అంతా నీ పెళ్లి కోసమే అంటాడు. అన్నీ అబద్ధాలు. డబ్బాస మనిషి. నాకు పెళ్ళైతే ఈ సంపాదన పోతుందని ఆ ప్రయత్నం కూడా చెయ్యడు. ఈరోజు నువ్వు రక్షించావు, లేకుంటే బంగారం పోయిందని మా నాన్న తిట్లు తిట్టేవాడు అని చెప్పింది మాలతి. ఇది విని కుముదుడు నొచ్చుకుంటూ, కన్న తండ్రి దేవుడితో సమానం. ఆయన గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. నీ తండ్రి ప్రయత్నించకపోయినా నీ పెళ్లి దివ్యంగా జరిగిపోతుంది. బంగారు బొమ్మలా ఉన్నావు. నువ్వు నాకెంతో నచ్చావు. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఇల్లు కదలవలసిన అవసరం లేకుండా బాగా చూసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకునేందుకు ఇష్టం ఉండాలి. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని మాలతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి కుముదుడు మాలతి కోసం నిత్యం ఆ ఊరికి వచ్చేవాడు. ఆమెను పలకరించి కబుర్లు చెప్పేవాడు. ఆమె కోసం చెట్ల చివరెక్కి పూలు కోసేవాడు. ఆమెకు చిన్న చిన్న బహుమతులు ఇచ్చేవాడు. కానీ మాలతికి వాడిపై ఇష్టం కలగనే లేదు. అప్పుడప్పుడు పూల కోసం మాలతితో పాటు వస్తుండే అవ్వ ఒకతే ఈ వ్యవహారం కనిపెట్టింది. ఆమె మాలతిని అడిగితే కుముదుడంటే తనకు ఇష్టం లేదని చెప్పేసింది. అవ్వ ఈ విషయం కుముదుడికి చెప్పి, ఎందుకురా మనవడా ఆ పిల్ల వెంట పడతావు? దానికి నీ మీద ఏమాత్రం ఇష్టం లేదు, ఇక ఊరుకో అని చెప్పింది. అవ్వా, నువ్వు పెద్దదానివి, మంచిదానివి కూడా. మాలతికి నాపై ఇష్టం కలగాలంటే నేను ఏం చేయాలో చెప్పవా అని జాలిగా అడిగాడు కుముదుడు. సాహసం చేశావు, బాగా పొగిడావు, కానుకలు ఇచ్చావు. అయినా దానికి నీ మీద ఇష్టం కలగనే లేదు. ఇక ఒక్కటే మార్గం. నీకు తెలియదు కనుక చెబుతున్నాను. జాలిలోంచి కూడా ఇష్టం పుడుతుంది. అది నీ మీద జాలిపడే ఉపాయం చూడు అని వెళ్ళిపోయింది అవ్వ. అవ్వ మాటలు బాగా గుర్తుంచుకున్న కుముదుడు మర్నాడు మాలతితో, ఈ ఊళ్ళో నాకు అంతగా పని దొరకడం లేదు. నేను చూడకుండా ఉండలేక ఈ ఊరికి వస్తున్నాను. అందువల్ల నా ఆదాయం బాగా తగ్గిపోయింది. రోజూ తిండి గడవడమే కష్టంగా ఉంది అన్నాడు. అయితే ఈ ఊరికి రాకు అని చెప్పి వెళ్ళిపోయింది మాలతి. ఇక పని కాదని ఒక రోజున పూల కోసం చెట్లెక్కి కావాలనే కింద పడ్డాడు కుముదుడు. వాడికి దెబ్బలు బాగా తగిలాయి. చేత కానప్పుడు చెట్టెక్కడం ఎందుకు అని ఈసడించి వెళ్ళిపోయింది మాలతి. మరొక రోజు పూలు కోస్తున్న మాలతిని పొదల చాటు నుంచి వచ్చిన పాము కాటేయబోతూ ఉంటే చటుక్కున దాని తోక పట్టుకుని లాగాడు కుముదుడు. పాము వాడిని కాటేసింది. పరుగున వెళ్ళిన మాలతి వైద్యుడిని తీసుకురాకపోతే వాడు మరణించేవాడే. వాడు కళ్ళు తెరిచాక, ఆ పాము నన్ను కాటేస్తే బాగుండేది. వైద్యుడి కోసం ఆయాసపడుతూ పరుగులు తీయడం కంటే పాము కాటే సుఖం ఉన్న చోటనే పడి ఉండవచ్చు అని వెళ్ళిపోయింది మాలతి. ఈ మాట అవ్వ విని మాలతిని చాటుకు పిలిచి, కుర్రవాడు బుద్ధిమంతుడు, అందగాడు, నువ్వంటే ఎంతో ఇష్టం, ప్రాణాలకు తెగించి నేను రక్షించాడు కూడా. నా మాట విని వాడిని పెళ్లి చేసుకో, నువ్వు సుఖపడతావు అని చెప్పింది.
ఏమో అతనంటే నాకు రవ్వంత కూడా ఇష్టం లేదు మరి అన్నది మాలతి. అందుకు కారణం ఏమై ఉంటుంది అని అడిగింది అవ్వ. మా నాన్న చూడు, నా చేత అడ్డమైన పనులు చేయిస్తాడు. ఆడపిల్లనని జాలిపడకుండా అలాంటిది మగవాణ్ణి ఇంటి పట్టున ఉండి బుద్ధిగా ఏ వడ్రంగం పనో చేయమని కోరే ముసలి తండ్రి మాట కాదని ఇలా రోజు ఓళ్ల వెంట తిరిగే కుముదుడంటే నాకెలా ఇష్టం అవుతుంది చెప్పు అని జవాబిచ్చింది మాలతి. అందుకు అవ్వ నవ్వి, తెలియక నువ్వు మీ నాన్నను తప్పుపడుతున్నావు. ఆయన సంపాదించిందంతా నీ నగల కోసం, పట్టు చీరలకు, కట్నం డబ్బులకు దాస్తున్నాడు. నువ్వు ఇంటి పట్టున ఉంటే ఉన్న డబ్బుతో మీకు పూట గడుస్తుంది తప్ప ఇంత ఆస్తి రాదు కదా. మీ నాన్న నీకు చాలా మంచి సంబంధం చేయాలనుకుంటున్నాడు అని చెప్పింది. పోనీ అలాగే అనుకుందాం. అలాంటప్పుడు కుముదుడు వంటి పేదవాడిని చేసుకుని మా నాన్న మనసు కష్టపెట్టకూడదు కదా అన్నది మాలతి. మర్నాడు అవ్వ కుముదుడికి మాలతి మనసులోని మాటలు చెప్పింది. అప్పుడు వాడు మాలతి వద్దకు వెళ్ళి, నేను మీ నాన్నను బాగా చూసుకోవడం లేదని నువ్వు పొరపడుతున్నావు. ఒకసారి ఆయన కలుసుకొని మాట్లాడు, నీకు నా మీద ఉన్న అనుమానాలన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి అన్నాడు. ఏ కలనుందో ఇందుకు మాలతి సరేనని, రేపు నేను మీ ఊరికి వెళతాను, కానీ అప్పుడు నువ్వు మీ ఊళ్ళో ఉండకూడదు సరేనా అన్నది. దీనికి కుముదుడు కూడా సరే అన్నాడు. మరుసటి రోజున పొరుగుల్లో అత్తరకు మంచి గిరాకీ ఉందని తండ్రికి చెప్పి అవ్వను సాయం తీసుకొని బయలుదేరింది మాలతి. ఇద్దరూ కలిసి వెళ్ళి చూస్తే కుముదుడి ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. అందులో మహారాజులా వెలిగిపోతున్న ఒక ముసలాయనే కుముదుడు తండ్రి. ఇంట్లో అన్ని అవసరాలు చూడ్డానికి ఒక వంట మనిషి, పనివాడు ఉన్నారు. అది చూసి మాలతి ఆశ్చర్యపడుతూ ముసలాయన్ని పలకరించి తను తెచ్చిన అత్తరు గురించి చెప్పి, ఇంట్లో ఇంకెవ్వరూ లేరా అని అడిగింది. అందుకు ముసలాయన అయిష్టంగా, ఉన్నాడు, ఒక్కగానొక్క కొడుకు, పేరు కుముదుడు, అన్నీ లేకి బుద్ధులు. ఇంటి పట్టున ఉండి ఏ వడ్రంగమో చూసుకోరా అంటే ఓళ్ల వెంట తిరుగుతూ ఉంటాడు, నా మాట అసలు వినడు అన్నాడు. అందుకు అవ్వ కల్పించుకొని, మీరు బాగా ఆస్తిపరుల్లా ఉన్నారు. మీ వాడు ఇంట్లో ఉంటే వడ్రంగి చేసుకోవడం ఎందుకు? కాలు మీద కాలేసుకొని కూర్చున్నా హాయిగా గడిచిపోతుంది కదా అన్నది. ఆహా, మేలు మేలు, పండంటి సలహా ఇచ్చావు అంటూ ముసలాయన వెటకారంగా నవ్వి, అలా అనుకునే నాకు పెద్దలు ఇచ్చిన ఆస్తి అంతా హారతి కర్పూరం చేశాను. మా కుముదుడికి 15 ఏళ్ళు వచ్చేసరికి పూరి గుడిసెలోకి మారాం. వైద్యానికి డబ్బు లేక నా పెళ్ళాం చచ్చిపోయింది. ఆమె బెంగతో నేను మంచం పట్టాను. అప్పటి నుంచి కుముదుడు సంపాదనలో పడ్డాడు. ఈ 5 ఏళ్లలోనూ ఈ భవనం కొన్నాం, పని వాళ్ళని పెట్టుకున్నాం. మొదటి నుంచి దర్జాగా బతికిన వాణ్ణి, అందువల్ల ఇలా తప్పు ఉంచి నేను ఉండలేను అన్నాడు. మీ కుమారుడు మా ఊరు వస్తూ ఉంటాడు, చూడ్డానికి పేదవాళ్ళలా ఉంటాడు, అదేం రకం తిక్క అన్నది అవ్వ. ఇది వింటూనే ముసలాయన పెద్దగా నవ్వి, అదేం తిక్క కాదు, నేనే వాణ్ణి అలా ఉండమని చెప్పాను. చిన్నప్పటి నుంచి దర్జా అలవాటైతే నాలాగా ఇబ్బంది పడాలని నా భయం. వాడు పుట్టుకతోనే నా ఆస్తి పోవడం మొదలు, వాడికే అదృష్టం ఉంటే నా ఆస్తి పోయేదే కాదు. ఇప్పుడైనా నా అదృష్టం కొద్దీ వాడికి 4 డబ్బులు దొరుకుతున్నాయి. వాడు సంపాదించేది నాకు మాత్రమే సరిపోతుంది. చేతకాని దద్దమ్మ కాబట్టే తన కోసం కూడా సంపాదించుకోలేకపోతున్నాడు అన్నాడు నిరసనగా. తర్వాత మాలతి అత్తరు చూపిస్తే ముసలాయన మొత్తం అంతా కొనేసి, నీ అదృష్టం కొద్దీ వాడు లేనప్పుడు వచ్చావు, వాడుంటే ఇదంతా దండగ ఖర్చు అంటాడు. అంతేకాదు, ఇంటికి సారా తెప్పించుకొని తాగితే ఆరోగ్యం పాడవుతుంది అంటాడు. ఆరోగ్యం పాడైతే త్వరగా చస్తాను కదా, వాడికి డబ్బు ఖర్చు కూడా మిగులుతుంది, వాడికే లాభం కదా, ఏం చెప్పినా అర్థం కాదు అన్నాడు. మాలతి అవ్వ అక్కడి నుంచి తిరిగి ప్రయాణమయ్యారు. అవ్వ మాలతితో, తండ్రిని ఎదుట తనని మెచ్చుకుంటాడని కుముదుడు ఆశపడ్డాడు, వాడికి నీకు పెళ్లి యోగం ఉన్నట్లే లేదు అన్నది. మాలతి అవ్వకి ఏమీ బదులివ్వకుండా తన ఊరు చేరుకుంది. అక్కడ ఎదురైన కుముదుడితో, మీ నాన్నను చూశాను అన్నది. కుముదుడు నవ్వి, నేను మీ నాన్నను చూసి మాట్లాడాను. ఆయన నా గురించి అంతా విని నాకు అత్తరు చేయడం నేర్పుతానని చెప్పాడు. తన డబ్బంతా మనదే అన్నాడు. కొన్నాళ్ళు మనమీ ఊళ్ళోనే ఉండి తను మా నాన్న దగ్గరకు వెళ్ళి కోడల్ని బాగా చూసుకునే పద్ధతులు నేర్పిస్తానన్నాడు. మన పెళ్లి నిశ్చయమైపోయింది అన్నాడు. నేను మన పెళ్లికి ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు అన్నది మాలతి ఆశ్చర్యంగా. ఎలా అనుకున్నానో చెప్పమంటావా? అయితే విను.
అవ్వ చెప్పే వరకు నాకు ఈ ఆలోచన కలగనే లేదు. మా నాన్నను కలుసుకున్న నా శత్రువులు కూడా నా మీద జాలిపడి నన్ను అభిమానిస్తారు. నువ్వెందుకు జాలిపడవు? జాలిలోంచి ఇష్టం పుడుతుందని అవ్వ చెప్పనే చెప్పింది కదా అన్నాడు కుముదుడు. కన్న తండ్రి అయి ఉండి ఇతరులతో తనను గురించి ఒక్క మంచి మాట కూడా అనకపోగా తన పట్ల శత్రువులా ప్రవర్తించే తండ్రికి సకల సదుపాయాలు చేసిన కుముదుడి మంచితనము, పెళ్ళయ్యాక కూడా కూతురు సుఖం గురించి ఆలోచించే తన తండ్రి మనస్తత్వము గురించి బాగా ఆలోచించిన మాలతకి కుముదుడిపై జాలితో పాటు చాలా ప్రేమ కూడా కలిగింది. ఇది జరిగాక తండ్రుల ఆశీర్వాదంతో మాలతి కుముదుల వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. వాళ్ళిద్దరూ చాలా సుఖంగా ఉన్నారు.